బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో మళ్లీ వరద వణికిస్తుంది. పులివాగు నుంచి బుడమేరుకు మళ్లీ వరద పెరుగుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ కు మళ్లీ వరద ఉధృతి కనిపిస్తుంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్టు 70 గేట్లు ఎత్తి 4,44,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కిదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. రైట్ మల్లికార్జున్, విజయవాడకి మళ్ళీ వరద ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా 70 గేట్లు ఎత్తేసినట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి మల్లికార్జున్? ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి మొన్నే రికార్డు స్థాయిలో 120 సంవత్సరాల రికార్డును కూడా మరోసారి బ్రేక్ చేసిన ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ కట్టి 70 సంవత్సరాలు అయినా ఈ ఫ్లోలో ఏదైతే ఉందో ఈ ఫ్లోలో దాదాపుగా 120 సంవత్సరాల క్రితం 11 లక్షల దాకా అంటే 10,94,000 వరకు కూడా క్యూసెక్కుల నీరు అనేది ప్రకాశం బ్యారేజ్ వైపు ఇటు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న రీసెంట్గా 4 రోజుల క్రితం 11,44,000 క్యూసెక్కుల నీరు అనేది కూడా ఇక్కడి నుంచి ఫ్లో అవడం జరిగింది. ఈ సమయంలోనే బుడమేరుకు గండ్లు పట్టడంతో కూడా ఇటు విజయవాడ నగరానికి మొత్తం కూడా నగరంలో ఉన్న సగం ప్రాంతం మొత్తం కూడా వరదతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగువన కురుస్తున్న ఇటు తెలంగాణ, కర్ణాటక అటు సైడ్ ఎగువన కురుస్తున్న కృష్ణమ్మ అక్కడ వరదలు ఆ వాటర్ అంతా కూడా ఇటు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కూడా కలవబోతా ఉన్నాయి. అంశలదీప్ వద్ద కూడా బంగాళాఖాతంలో కలవబోతా ఉన్నాయి. మేజర్గా ఇంకా చివరిగా మిగిలిన బ్యారేజ్ ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్, దానికి ప్రస్తుతం 4,50,000 వరకు ఇన్ఫ్లో అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా 70 గేట్లను కూడా పూర్తిగా ఎత్తేసి వచ్చిన వాటర్ని మొత్తాన్ని కూడా దిగువకు బంగాళాఖాతంలో కూడా అధికారులు వదిలివేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీంతో మొన్న జరిగిన ఏదైతే ఉందో వరద వచ్చిన సమయంలో బోట్లకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్ద కంటిన్యూగా వర్క్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క కంటిన్యూగా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. మరో పక్క ప్రకాశం బ్యారేజ్కి వరద కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఉదయం 1,80,000కు పైగా కూడా వరద అనేది రావడం జరిగింది. ఫ్లో అనేది అక్కడ కంటిన్యూ అవడం జరిగింది. ఈ రోజు చూస్తే కనుక అంటే ఒక 24 గంటల్లోనే 3 లక్షలకు పైగా వరద నీరు అనేది వ్యాపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వరద అనేది ఇంకా కంటిన్యూ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఏదైతే మొదటి ప్రమాద హెచ్చరిక 3,96,000 వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే మధ్యాహ్నం 3,96,000 దాటిందో అప్పుడే మొదటి ప్రమాద హెచ్చరికని అధికారులు జారీ చేయడం జరిగింది. రెండో ప్రమాద హెచ్చరిక 5,66,000 వద్ద కూడా జారీ చేస్తారు. 5 కనుక రీచ్ అయితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లో 4,50,000 నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కంటిన్యూగా ఉంటా ఉంది. ఈ దిగువకి ఇప్పుడు కృష్ణమ్మ దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో కిందున్న గ్రామాలు కానీ ఊర్లు కానీ వాటిని ముందుగానే ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ వాటర్ వల్ల ఈ వరద వల్ల ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లంక గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముందుగానే సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ముందుగానే శిబిరాలకు ఏవైతే శిబిరాలు ఉన్నాయో ఆ శిబిరాలకు ప్రజల్ని తరలిస్తూ ఉన్నారు. ఫుడ్ ప్యాకెట్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. త్రాగునీరు అరేంజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అన్ని సహాయక చర్యలు, ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి నిజంగా వీళ్ళకందరికీ కూడా వైద్యకు సంబంధించిన సేవలని కూడా అప్రమత్తంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక విపత్తుని విజయవాడ నగరం ఎదుర్కొన్న పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడిప్పుడే విజయవాడ నగరం అయితే కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క ఏరియాలో కూడా వాటర్ అనేది నిదానంగా క్రమక్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క అధికారులు దానికి సంబంధించి ఇల్లు క్లీన్ చేయడం కానీ ఏదైతే వైద్యానికి సంబంధించి ముందుగానే చర్యలు తీసుకోవడం కానీ, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వరద వల్ల జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొత్త వ్యాధులు ప్రబలకుండా ముందుగానే చర్యలు అయితే వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం మరొక ముప్పు వస్తుందేమన్న ముందస్తు చర్యల్లోనే అక్కడ కట్ట దగ్గర ఏదైతే బుడమేరు కట్ట ఉందో కొండపల్లి శాంతినగర్ వద్ద అక్కడున్న కట్ట ఏదైతే గండులు పూడ్చారో దాన్ని మరింత స్ట్రీమ్ లైన్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని మరింత ఎత్తు పెంచే ప్రకారం
వీళ్ళు పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 రోజుల పాటు కూడా శ్రమించి బుడమేరు కాలువకు సంబంధించిన గండ్లను పూర్తి చేశారు. ఇప్పుడు ఏదైతే సీనేజ్ చిన్న చిన్న లీకులు అయితే వస్తున్న పరిస్థితి కనపడుతుంది కానీ దాన్ని పూర్తి చేసి అలాగే కట్టను స్ట్రీమ్లైన్ చేసుకుంటూ ఆ దరి వరకు చివరి వరకు ఏదైతే కొండపల్లి జాతీయ రహదారి దగ్గర నుంచి ఊరు లోపలికి శాంతినగర్ దాటి ఎక్కడెక్కడ కట్ట బలహీనంగా ఉందో నగరంపై పడకుండా ఉంటుందో అక్కడ వరకు స్ట్రీమ్లైన్ చేసుకుంటూ కూడా ఇప్పుడు అధికారులు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఒక మంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నారాయణ కూడా గత 4 రోజుల నుంచి 24 గంటలు డే అండ్ నైట్ అక్కడే ఉండి స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు ఏమన్నా ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. క్రమంగా వరద సూచనలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అలాగే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే నేపథ్యం ఉంది కాబట్టి అందులోనూ ఎన్టీఆర్ జిల్లా రెడ్ జోన్ లో ఉంది కాబట్టి పూర్తిగా అధికార యంత్రాంగం అయితే సహాయ చర్యలు చేస్తూ కంటిన్యూగా ముందుకెళ్తా ఉంది. ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకొని ముందుకు సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న వరదకు సంబంధించి కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందా మరింత పెరుగుతుందా అంటే ఎగువ నుంచి వరద అయితే పూర్తిగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇది 2వ ప్రమాద హెచ్చరిక వెళ్తుందా లేదా అనేది రేపు మరింత పెరిగే అవకాశం ఉన్నది అధికారులు తెలపాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.